నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న పీసీసీ చీఫ్. కేసీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామన్న మహేష్ కుమార్ గౌడ్. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్యను కలిసిన కవిత. జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే రైల్ రోకోకు మద్దతివ్వాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన బీసీ నేత కృష్ణయ్య. వరంగల్ కాంగ్రెస్ నేతల వ్యవహారంపై మల్లు రవి కీలక వ్యాఖ్యలు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం. హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయం ఆమోదించిన ఆ దేశ పార్లమెంట్. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. శాంతి పునరుద్ధరణకు చర్చలు జరపాలని సూచన. ఇరాన్పై అమెరికా దాడులు శాంతి భద్రతకు ముప్పన్న ఐక్యరాజ్య సమితి. తొలి టెస్ట్లో సమఉజ్జీలుగా భారత్ ఇంగ్లాండ్. 465 పరుగులకు ఇంగ్లీష్ జట్టు ఆలౌట్. టీమిండియాకు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం. వార్తా వివరాలు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా 33,600 కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టుల ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయాలని, రెవెన్యూ తీసుకొచ్చే శాఖలు, విభాగాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ ఆలోచనల మేరకు అందరూ పనిచేయాలని, అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకెళ్తుందని అన్నారు. రాబోయే 10 రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ఫోన్లు ట్యాప్ అయిన వారి పేర్లు వెల్లడించాలని సిట్ను కోరుతున్నామని అన్నారు. కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామని, ఈ నేరంలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లక తప్పదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన తర్వాత ఓట్లు అడుగుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆర్థికంగా భారమైన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు 2,65,000 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చామని, 71,000 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల దరఖాస్తులు రాగా 16,05,000 ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 400 నుంచి 600 చదరపడుగుల్లో ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేస్తే బిల్లులు వెంటనే చెల్లిస్తామని అన్నారు. చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని
దృఢ సంకల్పంతో మొదటి విడత ఇస్తున్నాము, మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. వరంగల్ కాంగ్రెస్ నేతల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించి పార్టీ లైన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలు, అంతర్గత వివాదాలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అందరూ ఏకమై పోరాడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. విజయనగర్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత కృష్ణయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని చిత్తశుద్ధితో పోరాడకపోతే రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న జరిగే రైల్ రోకోకు మద్దతిస్తామని ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. The constitution is clearly mentioned in 243 D6. The local body election decided this percentage and dates and the conducting of election totally given power to state government. But the state government is simply diverting the issue to the central side and they are escaping to increase the reservation. We demand the state government do not escape. You have power to increase the reservation and after passing the bill, it is your responsibility to issue GO and conduct the election. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్యతో భేటీ అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీని అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యమని కవిత పేర్కొన్నారు. OBC bill has been passed in Telangana Assembly and Telangana Legislative Council. It is now with the Honorable President. However, in the Constitution of India, Article 243 supports that the local body reservation can be given by the state government. So, this Congress state government is trying to dodge the issue by not giving the BC reservation of 42%, which is in their hands. We demand that the Telangana Congress government immediately give 42% reservation. ఎందరో పౌరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. సికింద్రాబాద్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఈటెల మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనను కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రధాని దేశంలోనే కోవిడ్ వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహించారని అన్నారు. దేశ ప్రజలకే కాదు విదేశాలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చి భారత్ ఆదుకుందని అన్నారు. దేశంలో మేధోశక్తి విదేశాలకు వలసపోవద్దని భావించి ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా అమలు చేశారని అన్నారు. ఎనభై 1 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారి ఇవాళ. ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండ్రు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా
ప్రధాని మోదీ నేతృత్వంలో అద్భుత సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు ఆశలకు అనుగుణంగా బీజేపీ పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో పాక్ దాడులకు గట్టిగా బదులిచ్చామని అన్నారు. యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, రెండోసారి జరిగితే పుల్వామాలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, మూడోసారి పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు. మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో, ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా భారత ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మలతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ పామ్ సాగు, ఇందిరమ్మ ఇళ్ల అంశాలపై సమీక్ష జరిపారు. అలాగే శాతవాహన యూనివర్సిటీ అకాడమిక్ భవనం, కంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అవసరమైన విత్తనాలు, ఎరువులు స్టాక్ జిల్లాల్లో అందుబాటులో పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఇక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని శాఖాపరంగా నిధులు సమకూర్చుకొని గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా, కొన్ని పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా, వీటన్నిటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి. నలుగురు జిల్లా కలెక్టర్లు ఉత్సాహవంతులు, కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కూడా బడిబాటను పెట్టి మీరు కూడా ఒక డ్రైవింగ్ చేపట్టి చాలా స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్స్కి, మరి విద్యాశాఖకు సంబంధించిన వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు క్వాలిటీ విషయంలో చెప్పారు. క్వాలిటీ అనేది ఒకటే రోజు పెరగదు. మా డాక్టర్ గారు బాగా మాట్లాడతారు కనుక క్వాలిటీ అనేది అందరి పాత్రతో నిర్వహించే కార్యక్రమం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఇంగ్లీష్ బోధనకు సంబంధించి కూడా మరి దానికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు ఎన్రోల్మెంట్ చేపట్టిన అదే అధ్యాపకుడు అనేక సంవత్సరాలుగా టీచర్స్ ట్రైనింగ్ కి సంబంధించి పక్కన పెడితే ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్ళి హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి.
వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు లేఖ రాశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం 9350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమించారని తెలిపారు. అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయని, కనీసం వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప జలదోపిడిని ఆపలేమని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా గోదావరి నీటిలో తెలంగాణ వాటాను కేసీఆర్ మాత్రమే కాపాడతారని అన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని పనిచేయాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటించారు. ఈ సందర్భంగా నవరాయ్పూర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ఎన్ఎఫ్ఎస్సి యూనివర్సిటీ కొత్త భాగాన్ని శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్కు మాత్రమే కాకుండా మొత్తం మధ్య భారత్కు ఈ సంస్థలు సేవలు అందిస్తాయని అన్నారు. 2026 మార్చి 31న దేశం నక్సలిజం నుండి విముక్తి పొందుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగా భద్రతా దళాలు పనిచేస్తున్నాయని, వారి శౌర్యం, ధైర్యం, పరాక్రమం ద్వారా లక్ష్యాన్ని సాధించే దిశలో ఉన్నామని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా వామపక్ష తీవ్రవాదంపై భద్రతను కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. రేపు నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలను కలవనున్నారు. एक प्रकार से 3 नई शुरुआत छत्तीसगढ़ की क्रिमिनल जस्टिस सिस्टम को आधुनिक बनाने के लिए हो रही। एक तो नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी का परिसर का नींव रखने का काम आज नवा रायपुर में हुआ है। सेंट्रल फोरेंसिक साइंस लेबोरेटरी की नींव भी आज नवा रायपुर में रखी गई है और जब तक एनएफएसयू का बिल्डिंग बनकर नया तैयार हो तब तक इसके अस्थायी परिसर की भी आज एक प्रकार से शुरुआत हुई है। భారతదేశ విమానయాన భద్రతా చట్టాన్ని పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ సేఫ్టీ సర్క్యులర్ కింద సమగ్ర ప్రత్యేక ఆడిట్ చేయాలని నిర్ణయించింది. సురక్షితమైన, సమర్థవంతమైన, స్థిరమైన విమానయాన వాతావరణాన్ని పెంపొందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణ తనిఖీల మాదిరిగా కాకుండా ప్రత్యేక ఆడిట్లు షెడ్యూల్ ప్రకారం చేపట్టనున్నట్లు వెల్లడించింది. సీనియర్ జీజీసీ అధికారుల నేతృత్వంలోని బృందాలు ఆడిట్లను నిర్వహిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో మాట్లాడారు. తాజాగా అమెరికా దాడి తర్వాత పరిస్థితులపై మసూద్తో చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇటీవలి ఉద్రిక్తతలపై భారత్ తరపున ఆందోళన వ్యక్తం చేశామని అన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడంపై చర్చలు జరపాలని సూచించినట్లు మోదీ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. 16 మిలియన్లకు పైగా భారతీయులు గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఉపాధి పొందుతున్నారని, ఆ ప్రాంతంలో సంఘర్షణలు పెరిగితే అవి ఇక్కడ నివసించే భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. మరోవైపు గల్ఫ్, అరబ్ దేశాల కంపెనీలు భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయని, భారతీయ కంపెనీలు కూడా పశ్చిమాసియా దేశాల్లో భారీగానే పెట్టుబడులు పెట్టాయని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో ఆయా కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా దాడి చేయడం పట్ల ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దాడులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సభ్యదేశాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యుఎన్ఓ చార్టర్ నియమాలు అన్ని సభ్యదేశాలు పాటించాలని అమెరికాను ఉద్దేశించి హితవు పలికారు. ఉద్రిక్తతల నివారణకు సైన్యం కన్నా దౌత్యమే మంచి మార్గమని ఆంటోనియో గుటెరస్ సూచించారు. అమెరికా దాడుల్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సైతం IAEA ఖండించింది. అణుస్థావరాలపై దాడులు ఎప్పటికీ జరగకూడదని, ఇవి అణుభద్రతకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని పేర్కొంది. IAEA ఇరాన్లోని అణుస్థావరాలను నిశితంగా పరిశీలిస్తోందని, రేడియేషన్ స్థాయిలలో ఎటువంటి పెరుగుదల లేదని నిర్ధారించింది. మరోవైపు అమెరికా తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలికి ఇరాక్ ఫిర్యాదు చేసింది. పొరుగు దేశాల భద్రతను అమెరికా చర్యలు ప్రమాదంలో పడేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. తమ దేశాన్ని యుద్ధభూమిగా మార్చేందుకు అనుమతించబోమని లెబనాన్, జోర్డాన్ కూడా స్పష్టం చేశాయి. అమెరికా దాడులను అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే ప్రమాదకరమైన నిర్లక్ష్యపు చర్యగా ఓమెన్ అభివర్ణించింది. ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య నౌకాదళ ఓడలను లక్ష్యంగా చేసుకుంటామని హూతీ రెబల్స్ హెచ్చరించారు. మరోవైపు అణుకేంద్రాలపై అమెరికా దాడులను లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన కిందకే వస్తాయని వెనిజులా, చిలీ, కొలంబియా దేశాల అధినేతలు తెలిపారు. అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. UN చార్టర్ నిబంధనల మేరకు సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు దౌత్యమే మార్గమని పాక్ విదేశాంగ శాఖ సూచించింది. ఇరాన్లోని ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడిన అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. యుద్ధాన్ని అమెరికా ప్రారంభించిందని, తాము ముగిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని, అమెరికా తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని, ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా చేసిన దాడిని ప్రపంచ దేశాలు ఖండించాలని అబ్బాస్ అరాక్చి కోరారు. UN చార్టర్ ప్రకారం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెల్ అవీవ్పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు కూడా సిద్ధమవుతోందని అరాక్చి ప్రకటించారు. వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ దీనికి ఆమోదం తెలిపింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% హర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాల్పులు ఆపాలని తామే భారత్ను కోరామని పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇసాక్ దార్ స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని 2 కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించామని చెప్పారు. అయితే 2 దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పుకోవడంతో దానిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తాజాగా ఇదే అంశంపై ఇసాక్ దార్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా బదిలిస్తూనే ఉంటామని, దాడులు ఆపేంత వరకు చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అగార్చీ తేల్చి చెప్పారు. జెనీవాకు బయలుదేరే ముందు అబ్బాస్ అగార్చీ మీడియాతో ఈ కామెంట్లు చేశారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మిసైల్, డ్రోన్ దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం పెద్ద ఎత్తున దాడులు చేసుకున్నాయి. ఇరాన్లోని వివిధ ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లపై శుక్రవారం ఉదయం 60 ఫైటర్ జెట్లతో ఎయిర్ స్ట్రైక్స్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ డిఫెన్స్ రీసెర్చ్ సంస్థ హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది. కేర్మాన్షా, తబ్రిజ్ ఏరియాల్లో యుద్ధ విమానాల స్థావరాలపై, రష్ట సిటీలోని టార్గెట్లపై కూడా అటాక్ చేశామని పేర్కొంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రధానమంత్రి మోదీ కెనడాకు వెళ్లారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు G7 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆయన సోమవారం సాయంత్రం కాలార్గి సిటీకి చేరుకున్నారు. కననాస్కిస్ లో జరిగే ఈ సమ్మిట్ లో ఆయన గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రస్తావించనున్నారు. అలాగే పలు దేశాధినేతలతోనూ మాట్లాడతారు. ఇంధన భద్రత, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ గురించి వారితో చర్చించనున్నట్లు ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. కెనడాలో జరుగుతున్న G7 సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రంప్ హడావుడిగా బయలుదేరారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ చెప్పారు. మాక్రాన్ వ్యాఖ్యలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమని అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ విద్యార్థులను కూడా ఆ ప్రాంతం నుంచి తరలించాలని నేపాల్, శ్రీలంక దేశాలు భారత్ను కోరాయి. దీంతో ఆయా దేశాల పౌరులను ఆపరేషన్ సింధూలో భాగంగా విమానాల్లో తరలించాలని నిర్ణయించింది. టెహ్రాన్లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూలో భాగంగా ఇప్పటి వరకు 517 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని భారత విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, యాత్రికులతో సహా 290 మంది శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నట్లు వెల్లడించింది. కాగా ఇటీవల 110 మంది విద్యార్థులు ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అండర్సన్ తెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆటలో 5 వికెట్ల నష్టానికి 327తో రెండో సెషన్ను మొదలుపెట్టిన ఇంగ్లీష్ జట్టు మరో 138 పరుగులు జోడించి 5 వికెట్లు కోల్పోయింది. 99 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ 1 పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. జేమీ స్మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు. బెన్ స్టోక్స్ 20, బ్రైడెన్ కార్క్స్ 22 పరుగులు చేయడంతో భారత్కు కేవలం 6 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత మాత్రమే లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న పీసీసీ చీఫ్. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామన్న మహేష్ కుమార్ గౌడ్. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్యను కలిసిన కవిత. జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే రైల్ రోకోకు మద్దతివ్వాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన బీసీ నేత కృష్ణయ్య. వరంగల్ కాంగ్రెస్ నేతల వ్యవహారంపై మల్లు రవి కీలక వ్యాఖ్యలు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం. హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయం ఆమోదించిన ఆ దేశ పార్లమెంట్. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. శాంతి పునరుద్ధరణకు చర్చలు జరపాలని సూచన. ఇరాన్పై అమెరికా దాడులు శాంతి భద్రతకు ముప్పన్న ఐక్యరాజ్య సమితి.
తొలి టెస్ట్లో సమఉజ్జీలుగా భారత్, ఇంగ్లాండ్ 465 పరుగులకు ఇంగ్లీష్ జట్టు ఆలౌట్. టీమిండియాకు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.